ఓసారి నా దగ్గరికి ఒకతను వచ్చాడు, సమాజ సేవ చేస్తాను. ఏం చేస్తావు సమాజ సేవ అన్నాను. చదువుకుంటున్నావు కదా, సమాజ సేవ ఏం చేస్తావు? మా నాన్నగారు ఏదో జేబు ఖర్చు కోసం డబ్బిస్తారండి, దాన్ని నేను వాడుకోనండి, దాచి అందులో మిగిలిన డబ్బు మా నాన్నగారు ఏదైనా మంచి పని చెయ్యి అంటారు. నెలాఖరణ మళ్ళీ మా నాన్నగారు 1వ తారీఖున నా జేబు ఖర్చుకి డబ్బు ఇచ్చే లోపల మిగిలిన డబ్బుని మంచి పనికి ఉపయోగిస్తూ ఉంటానన్నాడు. ఇది నిజమే అని నాకు అనిపించి, మంచి పని ఏం చేస్తూ ఉంటావు అని అడిగాను. అడిగితే ఏదో తోచింది చేస్తానండి అన్నాడు. ఏదో తోచింది చేస్తానంటున్నావు, మంచిదే, ఇది మంచి పని అని ఎలా నిర్ణయించుకుంటావు, ఎలా చేస్తావు? అది నిర్ణయించుకోవడానికి చాలా సమయం పడుతుందిగా, మరి చదువుకునే కుర్రాడు ఇవన్నీ ఎక్కడ చేస్తావు అని అడిగాను. అతను అన్న మాటకి నేను ఆశ్చర్యపోయాను. అయ్యో, మంచి పని చెయ్యాలన్న మనసు ఉండాలి కానండి, మంచి పని చేయడం పెద్ద కష్టమా అండి, నేను చేసే మంచి పని ఒకటి ఉందన్నాడు. ఏమిటన్నాను? మందుల దుకాణం దగ్గరికి వెళ్ళి నించుంటాను. నించుంటే అందులో కాయ కష్టం చేసి రిక్షా లాగితే తప్ప రెక్కాడితే తప్ప డొక్కాడని వాడు ఉంటాడు. వాడికి జ్వరంగా ఉంటుంది, తల బద్దలైపోతూ ఉంటుంది. కానీ పెద్ద పెద్ద ఇనప ఊచలు అందులో వేసి పట్టుకెళ్ళాలి, ఒళ్ళు కుదీలైపోతూ ఉంటుంది. వాడు ఎక్కడికో వెళ్ళి మొత్తానికి ఉన్న డబ్బులతో మందులు రాయించుకుని తెచ్చుకుంటాడు. ఆ వైద్యుడు 5 రోజులు వేసుకోమని మందులు రాస్తాడు. అక్కడికి పట్టుకొచ్చి ఎంత అవుతుందంటాడు. 5 రోజులకి 150 రూపాయలు అవుతుందంటాడు. ఒక రోజుకి ఎంత అవుతుందంటాడు. 30 రూపాయలు అవుతుందంటాడు. ఒక పూటకి ఎంత అవుతుందంటాడు. ఒక పూటకి 3 మాత్రలు వేసుకోవాలన్నా 10 రూపాయలు అవుతుందయా అంటాడు. ఒక పూటకి ఇవ్వండి అంటాడు. ఒక పూటకి వేసుకుంటే తగ్గదయా. అంతకన్నా డబ్బు ఉంటే కదూ, ఒక్క పూటకి ఇవ్వండి చాలు, తర్వాత సంగతి చూద్దాం అంటాడు. అప్పుడు నేను 140 రూపాయలు వేసి 5 రోజుల మందులు కొనిచ్చి పంపిస్తాను.